ఊడలమర్రి పార్ట్ 2 రచన చెడుదీపు సంతోష్ కృష్ణ కథనం కృష్ణవేణి శఠకోపన్. సోము విసు ఇద్దరూ అరగంట పాటు ఆ చెట్ల మధ్యలో నుండి నడిచాక విసు చెప్పినట్టుగా ఓ పెద్ద లోయ దగ్గరకు తీసుకువచ్చింది ఆ దారి. ఆ లోయని చూసిన విసుకి గుండెలో నుండి సన్నగా వణుకు పుట్టింది. అతని జీవితంలో అంత పెద్ద లోయని చూసి ఎరగడు. చుట్టూ పెద్ద పెద్ద పర్వతాలు, చెట్లు, చేమలు, మధ్యలో అతిపెద్ద లోయ. ఆ పరిసరాలను గమనించిన విసుకి చచ్చేంత భయం వేసింది. అప్పటి వరకు నడవడంతో వచ్చిన ఆయాసంతో పాటు భయం కూడా తోడవడంతో ఒంట్లోని శక్తంతా గాల్లో కలిసిపోయినట్లు డీలా పడిపోయాడు. ముందుకు వెళ్లేందుకు దారి లేదు, వెనక్కి నడిచేందుకు శక్తి లేదు. విసుకి సోము మీద పీకల్దాకా కోపం వచ్చింది. తానెంత చెప్పినా వినకుండా తీసుకువచ్చినందుకు సోముని ఏం చేసినా పాపం లేదనే ఫీలింగ్ వచ్చేశాడు. చూసావా, నేను చెప్తే విన్నావా? ముందుకు ఇలాగే వెళ్తే పెద్ద లోయ ఉంటుందని మ్యాప్లో స్పష్టంగా ఉందని చెప్తే నా మాట పట్టించుకున్నావా? ఇప్పుడు ఇక్కడ నుండి ముందుకు దారి లేదు, వెనక్కి వెళ్లే ఓపిక లేదు. ఎక్కడికి తీసుకెళ్తావు? కోపంగా అన్నాడు విసు. ఏమాత్రం అవకాశం దొరికినా సోముపై పడి పిడిగుద్దులు గుద్దాలన్నంత కసిగా ఉన్నాడు. సోము నిదానంగా అతని వైపు ఓసారి చూశాడు. అతని మొహంలో ఎలాంటి ఫీలింగు లేదు. విసు మాటలు పట్టించుకోకుండా ఆ లోయకి కుడిపక్కన ఉన్న ఎత్తైన పర్వతం వైపు దృష్టి సారించాడు. గుబురుగా పెరిగిన పెద్ద పెద్ద చెట్లు విరగ కాయడంతో పచ్చగా కనిపిస్తోంది ఆ పర్వతం. ఆ పర్వతంపై నుండి జలపాతం లోయలోకి పడుతుంది. ఎడమవైపు కూడా ఓ పర్వతం ఉంది. అయితే అది కుడివైపు పర్వతం అంత ఎత్తుగా లేదు. తన మాటలు పట్టించుకోకుండా ఆ పర్వతం వైపు యగాదిగా చూస్తున్న సోముని పిచ్చివాడి మాదిరిగా చూశాడు విసు. రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనేం మాట్లాడినా పట్టించుకోకుండా అలా దిక్కులు చూస్తావేంట్రా? కోపంగా అన్నాడు. సోము విసు వైపు చూశాడు. నోరుని కాస్త అదుపులో ఉంచుకో. మనం వచ్చింది సరైన దారిలోనే. ఇప్పుడు మనం ఈ లోయ పక్క గుండా ఉన్న ఆ పర్వతం ఎక్కాలి. ఎక్కువగా మాట్లాడకుండా పద. ఏమిటి, హిమాలయ పర్వతం అంత ఎత్తున్న దీన్ని ఎక్కడమా? నా వల్ల కాదురా నాయన, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనంత అలసటతో ఉన్నాను అన్నాడు నిరుత్సాహంగా. నాకు అలాగే ఉంది, కానీ విశ్రాంతి తీసుకునే సమయం కాదిది. వెంటనే బయలుదేరాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా మనం ఈ అడవిలో సజీవ సమాధి కావడం తథ్యం. ఏమైనా సరే రెస్ట్ తీసుకోకుండా ముందు కదలడం మాత్రం కుదరదు, విసు కరాఖండిగా చెప్పాడు. ఏం చెప్పినా విసు వినే స్థితిలో లేడని గమనించిన సోము భుజానికి తగిలించుకున్న బ్యాగ్ని తీసి అందులో నుండి స్కాచ్ విస్కీని బయటకు తీశాడు. దాన్ని చూడగానే విసు మొహం వెలిగిపోయింది. వెనక ముందు ఆలోచించకుండా సోము చేతిలో ఉన్న ఆ విస్కీ బాటిల్ని గబుక్కున లాక్కుని గటగట 2 పెగ్గులు తాగాడు. ఘాటుగా వేడిగా కడుపులోకి దిగిన విస్కీ విసు ఒంట్లోకి కొత్త శక్తిని తీసుకొచ్చింది. అప్పటి వరకు ఉన్న నీరసం కాస్త ఎగిరిపోవడంతో అతని మొహంలో ఉత్సాహం ప్రవేశించింది. చిన్నగా నవ్వుకున్నాడు సోము. తాగింది చాలుగాని ఇంక పద, సమయం లేదు అన్నాడు సోము అతని చేతిలోని విస్కీ బాటిల్ని అందుకుంటూ. నువ్వు కూడా ఓ 2 పెగ్గులు లాగేస్తే తర్వాత బయలుదేరదాం అన్నాడు విసు. నాకిప్పుడు తాగాలని లేదు అని ఆ బాటిల్ని బ్యాగ్లో పెట్టాలనుకున్నాడు. దానికి విసు గబుక్కున అడ్డుపడి, నాకు తాగాలనుంది, ఇంకో పెగ్గు అంటూ బాటిల్ లాక్కోపోయాడు. వద్దు, మందెక్కువై నువ్విక్కడే పడిపోయే ప్రమాదం ఉంది. పనైపోయాక తీరిగా కూర్చొని తాగుదాం వారించాడు సోము. విసు అయిష్టంగానే ఒప్పుకొని సోము వెనకాల అడుగులు వేయడం ప్రారంభించాడు.